హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న అమ్మాయి కళ్యాణి ప్రియదర్శిని. సో లాస్ట్ టైం నేను హలో మూవీలో ఏమో చూశాను, మరి తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు కనిపించింది. ఏంటంటే ఒక సినిమా తీసింది, సినిమా ప్రొడ్యూసర్ వల్ల సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరంటే మన దుల్కర్ సల్మాన్. సో ఇప్పుడున్న ఇండియన్ యాక్టర్లలో ఒక మంచి నటుడు. ప్రాజెక్టులు కూడా తీసుకుంటూ చాలా మంచిగా తీసుకుంటారు. రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ మంచి హిట్ అయింది. సో అదేవిధంగా ఒక సినిమా తీసాడు ప్రొడ్యూసర్గా. సో ఇది కూడా ప్రాపర్గా రిలీజ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సినిమా చూసినప్పుడు సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 30 కోట్ల రూపాయలు. అది 30 కోట్ల రూపాయలతో ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చా అని చెప్పి ఈ సినిమాను చూసిన తర్వాత ఖచ్చితంగా అందరు రిలీజ్ అవుతారు. సినిమా ప్రమోషన్ ఎక్కువగా చేయలేదు. టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు సినిమా ట్రైలర్లో ఏదో ఉంది అని అనిపించింది. సినిమా చూసినప్పుడు అరే సినిమా అంటే ఇలా ఉండాలేమో అని అనిపిస్తుంది. బేసిక్గా ఈ రోజులలో చాలా మంది హీరోలు కూడా ఏం చేస్తారంటే సినిమా ట్రైలర్లో ఎక్కువ చూపించి సినిమాలో తక్కువ ఉంటుంది. సో రీసెంట్గా కొన్ని పెద్ద మూవీస్ రావడం జరిగింది, వాటి పేరు మనం చెప్పుకోకుండా. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఏ విధంగా ఉంటుందంటే ముందు పప్పన్నం పెట్టి థియేటర్లో బిర్యానీ వడ్డించారా అన్నట్టు సింపుల్ గా కనిపిస్తుంది మూవీ. సో బేసిక్ గా ఎవరైతే హీరోయిన్ ఉందో సింపుల్ గా మూవీ స్టోరీ గురించి ఒక్క 2 నిమిషాల్లో చెప్పాలంటే సింపుల్ ఏం లేదు. హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ఒక బెంగళూరు అనే ఒక చోటుకు వస్తుంది. 3 అబ్బాయిలు ఉంటారు. వాళ్ళ అపోజిట్ అపార్ట్మెంట్ లో తినుంటుంది. సో అందులో ఒక అబ్బాయి అట్రాక్ట్ అవుతాడు. సో అట్రాక్ట్ అయిన తర్వాత హీరోయిన్ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి తన దగ్గర. సో అది తెలుసుకునే విధానంలో అలాగే ఎవరైతే మెయిన్ గా దీనికి సపోర్ట్ క్యారెక్టర్ సన్నీ. సో అలాగే మనోడి వల్ల కొద్దిగా కామెడీ పండింది సినిమాలో. సో బేసిక్ గా 2.5 గంటల ఈ సినిమాలో ఇది ఒక యూనివర్స్ సంబంధించిన సినిమా. లోకా చాప్టర్ 1. లోకా అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్రపంచం లేదా ఒక భూమి, ఒక ప్లానెట్ అని అర్థం. సో ఆ విధంగా లోకా చాప్టర్ 1 అని ముందే మెన్షన్ చేశారు. ఇది ఒక యూనివర్స్ అని చెప్పి. సో బేసిక్ గా ఇది ఏంటంటే 2.5 గంటల ఈ సినిమాలో ఒక సాంగ్ లేదు, పూర్తిగా స్టోరీ బేస్డ్ గా సినిమాగా వెళ్ళిపోతుంది. సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు సినిమా ఎలా ఉంటుందంటే ఒక స్టోరీని బిల్డ్ చేయడానికి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ కాగానే హై లెవెల్లో వెళ్ళిపోతుంది. సో అలా సినిమాని ప్లాన్ చేశారు. లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. చాలా రోజుల తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ రావడం జరిగింది. లాస్ట్ టైం ఎప్పుడు నేను స్ట్రీట్ 2 సినిమాకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా కళ్యాణి ప్రియదర్శన్ రూపంలో ఒక సినిమా వచ్చింది. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఏంటంటే కొన్ని క్యామియోస్ ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక పెద్ద సినిమా 2 సినిమాలు క్లాష్కి వచ్చాయి. అందులోంచి ఒక క్యామియో ఇందులో ఉంది. అలాగే ఒక 2-3 క్యామియోస్ ఉన్నాయి ఇందులో. అలాగే లాస్ట్ ఎండింగ్ లో పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. బేసిక్గా ఇది ఒక యూనివర్స్ కదా. సో ఒక యూనివర్స్ ని బిల్డ్ చేస్తుంది. సో చాప్టర్ 1 తర్వాత నెక్స్ట్ అయితే చాప్టర్ 2 వస్తుందో ఆ సినిమాలో ఎలా యూనివర్స్ ని ముందుకు తీసుకెళ్తారు అనే చిన్న ప్లానింగ్ ఉంటుంది. అంటే సినిమా అయిపోగానే టైటిల్ పడగానే లేచి వెళ్ళిపోకండి. పోస్ట్ క్రెడిట్ సీన్లు 2 ఉన్నాయా, 2 కూడా మిస్ కాకండి. సినిమాని చూసినప్పుడు ఏంటంటే థియేటర్లో జనాలు ఎక్కువ ఉన్నారు. ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే ఎవరైతే క్యామియోస్ ఉన్నారో క్యామియోస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా థియేటర్ అయితే దద్దరిల్లిపోయేది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో తినతో పాటు ఇంకా ఎవరైతే సన్నీ తినకు సపోర్టెడ్ రోల్, అలాగే మనోడి వల్ల కొంచెం కామెడీ పండింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా లేదా అని చిన్న డౌట్ ఉంటుంది కదా, న్యూడిటీ ఉంటుందా లేదా, ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పి. సో న్యూడిటీ ఏం లేదు, పూర్తిగా ప్రేక్షకులందరూ కూడా ఫ్యామిలీస్తో వెళ్ళి చూడొచ్చు. అలాగే ఈ సినిమాలో విలన్ గా లియో సినిమాలో మనకు సీరియల్ కిల్లర్ ఒక వ్యక్తి ఉంటాడు కదా. సో తనే ఇందులో సండీ మాస్టర్ అనుకుంటా, తనే ఇందులో నటిస్తున్నాడు. కానీ ఎండింగ్ అనేది ప్రాపర్గా కొద్దిగా విలనిజం అనేది ప్రాపర్గా చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక యూనివర్స్ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ లెవెల్లో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. సో ఎండింగ్ ఇంకొంచెం ప్రాపర్గా ఉంటే బాగుండేది. అలాగే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 30 కోట్ల రూపాయలు. సో 30 కోట్ల రూపాయల్లో చాలా ఉంది సినిమాలో. కొన్ని ప్లేస్లలో అనిపిస్తుంది మనకు బడ్జెట్ తక్కువైంది, దానివల్ల ఇలా ఏర్పడుతుందా అని. బట్ ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీ పరంగా ముందుకెళ్తుంది కాబట్టి మనకి ఎలాంటి ఫీలింగ్ అయితే ఉండదు. బట్ 30 కోట్లతో కొన్ని విజువల్స్ మనకు నిజంగా హాలీవుడ్ లెవెల్లో ఏ విధంగా చూపిస్తారో ఆ లెవెల్లో చూపించారు. సో దుల్కర్ సల్మాన్ ఏదైతే బడ్జెట్ పెట్టాడో దాన్ని ఇంకొంచెం పెంచితే బాగుండేది. బట్ 30 కోట్లతో కూడా సినిమా ఇంత అద్భుతంగా తీయగలమా అని చెప్పి ప్రజెంట్ ఎవరైతే 400-500 కోట్లు పెడుతున్నారు కదా, ఒకసారి వాళ్ళు ఈ మూవీని చూసి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన సినిమా. సో ఏంటంటే బేసిక్గా సినిమా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇప్పుడు చూసిన సినిమాల్లో ఈ సినిమా మీకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. అంటే రెగ్యులర్గా వచ్చే కమర్షియల్ మూవీస్ లాగా కాకుండా ఒక కొత్త లోకాన్ని చూసినట్టు ఒక డిఫరెంట్గా లేడీ ఓరియంటెడ్ మూవీస్లో బేసిక్గా మనం ఎక్కువ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చూడం కదా, కానీ ఈ సినిమాని చూసిన తర్వాత బాగా అనిపిస్తుంది. తర్వాత చాప్టర్ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇందులో ఏమేమి మార్పులు చేస్తారో చూడాలి. సో ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రేక్షకులు ఎవరైతే సినిమాకు వెళ్తారో ఖచ్చితంగా కొత్త ఫీలింగ్తో అయితే బయటికి రావడం జరుగుతుంది. మెయిన్గా సినిమాలో మీరు చూడాలి ఏంటంటే క్యామియోస్ అయితే ఎవరెవరైతే ఉన్నారో, మీరు ఒక క్యామియో కాదు 2 క్యామియో 3-4 క్యామియోస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా సినిమాకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అరుణ్ చాలా బాగా వర్క్ చేశాడు. అలాగే మ్యూజిక్ ఏదైతే ఉందో ఒక్క సాంగ్ లేనప్పటికీ కథ ఆధారంగా మ్యూజిక్ ముంగటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో దుల్కర్ సల్మాన్ ఉన్నాడు కాబట్టి అద్భుతంగా ఉంది. ఓవరాల్గా తన యాక్టింగ్ కూడా బాగుంది. ఇంతకుముందు మనం చూసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. అలాగే సపోర్టెడ్ క్యారెక్టర్లో కూడా సన్నీ చాలా అద్భుతంగా చేశారు. సో ఓవరాల్గా సినిమా 2-3 చుట్టే తిరిగిన కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఫీలింగ్తో అయితే ఆడియన్స్ అయితే బయటకు వస్తారు. సో సినిమా అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మలయాళం నుంచి లాస్ట్ టైం మార్కో సినిమా ఒకటి వచ్చింది, అద్భుతంగా ఆడింది. నాకు తెలిసి ఈ సినిమా మళ్ళొకసారి మలయాళం మార్కెట్ నుంచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. సో ఫైనల్గా అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళండి.